హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. యాక్చువల్‌గా మేము వన్ డే ట్రిప్ ఛాలెంజ్ వెళ్ళాము. మార్నింగ్ 10 టు నైట్ 10 వరకు ఇంటికెళ్ళిపోవాలి. పిల్లలున్నారు కాబట్టి లేట్ అయిపోతే ప్రాబ్లమ్ అవుతది. ఇంకా ఇక్కడ చాలా చలి ఉంటది, వర్షం వస్తది. సో, మేము ఎక్కడికెళ్ళామంటే ఎంజాయ్ చేయడానికి ఏం కాదు. డివోషనల్‌గా అంటే ట్రిప్ అంటే ఫస్ట్ టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ వెళ్ళిందైతే బనశంకరి అమ్మవారి టెంపుల్. ఎంత బావుందంటే చాలా బావుంది. కొన్ని ఓల్డ్ టెంపుల్సే మేము విజిట్ చేయాలని అనుకున్నామనమాట. అంటే కొన్ని స్టోరీస్ కూడా ఉంటాయి కదా టెంపుల్స్కి ఇట్లా వాళ్ళు పెట్టారు అని. సో అట్లాంటి టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాము. నాకైతే అంత స్టోరీస్ అడ్రస్ అయితే తెలీదు. నేను చూపిస్తున్నాను. టెంపుల్ అయితే చాలా విశాలంగా పెద్దగా ఉంది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ లెమన్ దీపం పెడతారనమాట. ఎంతమందికి తెలుసు రాహుకాలంలో లెమన్ దీపం? నేనైతే పెళ్ళకాక ముందుకు అమీర్పేటలో మొత్తం అసలు అదే చేసేదాన్ని. రాహుకాలంలో ఏమన్నా పీస్ఫుల్గా ఉంటుంది, ఏమైనా దోషాలున్నా పోతాయి అనమాట. రాహుకేతు పూజలు కూడా చేయించుకుంటారు. నాకు ఇక్కడ ఇది పెట్టాక చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వెళ్ళింది అయితే దొడ్డ బసవన్న టెంపుల్. ఇక్కడ దీన్ని బిగ్ బుల్ టెంపుల్ అని కూడా అంటారంట. దీని మీద స్టోరీ కూడా అక్కడ బోర్డులో రాసి పెట్టుంది. చాలా పెద్ద నందీశ్వరుడు అనమాట. మస్తు పెద్దగా ఉన్నాడు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా పెద్దగా ఉన్నాడు. ఆ స్టోరీ కూడా అక్కడ ఉంది కానీ నేను చదవలేదు. ఇందులో ఈ దొడ్డ బసవన్న దగ్గర ఫేమస్ ఏంటంటే ఈ పార్క్ ఉంది కదా, ఈ పార్క్ బయట నుంచి ఇలా కనిపిస్తుంది. లోపలికి వెళ్తుంటే మొత్తం అడవి ఉంది అనమాట. అడవిలోకి వెళ్ళిన ఫీలింగే. ఇంకా మొత్తం అడవిలో ఒక టైం స్పెండ్ చేసినట్టు, కొద్దిసేపు అలా స్పెండ్ చేసినట్టుగా ఉంది. చాలా బాగా అనిపించింది నాకైతే ఆ లొకేషన్, గ్రీనరీ. ఇంకా అప్పుడు కొంచెం వర్షం వచ్చేలాగా అయిందనమాట. చాలా బాగుంది. దొడ్డ బసవన్న టెంపుల్ దగ్గర కొంచెం ఇక్కడ మేము వెళ్తుంటేనే ఇక్కడ ఇట్లా స్టాచ్యూస్ లాగా ఉన్నాయి. లోపల ఇలా యానిమల్స్ లాగా కూడా పెట్టారనమాట, జిరాఫీ అవన్నీ. ఇంకా మేము ఇక్కడ కొంచెం స్టాచ్యూస్ ఉంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని వాళ్ళు ఎలా నించున్నారో అనేసి అలా నించొని అలా కొంచెం ఎంజాయ్ చేసాము. ఈ అడవిలా ఉందని చెప్పాను కదా, ఇందులో అయితే మేము చాలాసేపు ఉన్నాము. ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే కామన్గా వెళ్తారు. ఎవరైనా ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా విజిట్ చేయండి ఈ టెంపుల్స్ అయితే. నేను చూపించే 4 టెంపుల్స్ కూడా ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి. టెంపుల్స్ని మనం అనకూడదేమో, అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఎలా ఉన్నా బాగుంటుంది టెంపుల్స్ కాబట్టి. కానీ ఇవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. కానీ ఇది ఓన్లీ బయట నుంచే చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే అసలు గేట్ లోపలికి వెళ్ళినా కూడా ఫోన్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ. తీసినా కూడా వాళ్ళు తిట్టేస్తారనమాట. అందుకనే ఏం తీయలేకపోయాము. ఇంకా అయినా కూడా టెంపుల్స్కి వచ్చి ఇవన్నీ చూపించడానికే టైం వేస్ట్ అయిపోతుంది. కానీ తీసానమాట, కొంచెం ఇట్లా మెమొరీగా ఉంటుంది కదా అనేసి. నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగైంది. అమ్మవారు అయితే ఎంత బాగున్నారో, నాకైతే 2 కళ్ళు సరిపోలేదు అనిపించింది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమంటారు, ఇంకా అన్ని టెంపుల్స్ కంటే కూడా నాకు అసలు చెప్పడానికి రావట్లేదు వర్డ్స్ కూడా. ఇది ఇస్కాన్ టెంపుల్, కృష్ణుని టెంపుల్. ఫస్ట్ ప్రహ్లాదుడు నరసింహస్వామి వస్తాడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత లాస్ట్లో కృష్ణుడు రాధాకృష్ణులు ఉంటారనమాట. అసలు ఇవి చూడడానికైతే సరిపోదు ఇంకా మనకి కళ్ళు. మీరు కూడా చూసేయండి. నాకైతే చాలా మంచి ఫీలింగ్